1/3 1/3 అంటే 0.3333 అండ్ సో ఆన్. ఎస్ ఆర్ నో? 0.333 అండ్ సో ఆన్. నాకు కరెక్ట్గా తెలుగు పడదని తెలియదు. ఇదేంటంటే రికరింగ్ డెసిమల్. ఆ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. రికరింగ్ డిజిట్స్ 3 అనేది మళ్ళీగా వస్తుంది. అందుకే మనం బార్ రాసుకుంటాము. ఏదైతే అంకె పైన బార్ పెడతామో ఆ డిజిట్ రిపీట్ అయినట్టు, ఏదైతే అంకె పైన బారు పెడతామో అది రిపీట్ అయినట్టు. 1/3 ఈజ్ 0.3333 0.3 బార్. సార్ ఇది చాలా జాగ్రత్తగా చూడండి సార్. రైట్? వై డిజిటల్ సమ్ విల్ నాట్ వర్క్? ఎందుకు ఇక్కడ వర్క్ అవ్వట్లేదు? ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ వర్క్ అవుతుంది? విల్ నాట్ వర్క్. అసలు 3 మల్టిపుల్స్ దగ్గర ఎందుకు వర్క్ అవ్వట్లేదు? వై డిజిటల్ సమ్ విల్ నాట్ వర్క్? ఫర్ డిఆర్ అంటే డినామినేటర్ 3, 6, 9. వై? ఎందుకు ఈ 3, 6, 9కి నాకు రావట్లేదు? వై ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్? సార్ ఇక్కడ చూడండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు 1/3 వేసామనుకో, 0.333333. సపోజ్గా నేను 2.3 వేసుకున్నాను. దీని డిజిటల్ సమ్ ఎంత? 3 + 3 ఎంత? 6. అదే 3 3 వేసుకున్నాను. 3 + 3 + 3 ఎంత? 9. అదే 4 3 వేసుకున్నాను. 4 3 12. 12కు డిజిటల్ సమ్ ఎంత? రైట్, 3. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే ఏంటంటే ఇక్కడ నేను 3 అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏం చేశాను? బ్లాక్ చేశాను. 2 3ల తర్వాత బ్లాక్ చేశాను. డిజిటల్ సమ్ 6 అయింది. మళ్ళీ ఇక్కడ బ్లాక్ చేశాను. డిజిటల్ సమ్ 6 అయింది. మళ్ళీ ఇక్కడ బ్లాక్ చేశాను. డిజిటల్ సమ్ 3 అయింది. మళ్ళీ ఇక్కడ బ్లాక్ చేస్తా, డిజిటల్ సమ్ మారుతుంది. సో మీరు లాజికల్గా ఆలోచించండి. నంబర్ల అంకె అనేది కంటిన్యూస్గా వస్తూ పోతుంది. సపోజ్గా 0.12343434 ఉన్నది. ఇక్కడ చూడండి సార్, 0.1234. ఇంకో ఎగ్జాంపుల్ 0.123434 ఉన్నది. దీని అర్థం ఏంటి? 0.1234 బార్. అంతే కదా? నేను ఒక్కటి రాస్తే 0.1234. 4 + 3 7. 7 + 2 9. 9 + 1 10. 10 డిజిటల్ సమ్ ఎంత? 1. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా 3 4 2 సార్లు రాశాను అనుకోండి. 34 + 34 68. 68 + 12 ఎంత? 80. 80 డిజిటల్ సమ్ ఎంత? 80 డిజిటల్ సమ్ ఎంత? 8. 80 డిజిటల్ సమ్ ఎంత? 8. అంటే ఫస్ట్ మోస్ట్ ఎక్కడ వర్క్ అవుతుందే కాదు, ఎక్కడ వర్క్ అవ్వదు కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ అప్రాక్సిమేట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేస్తే, ఇక్కడ బ్లాక్ చేస్తే డిజిటల్ సమ్ నాకు 1 వచ్చింది. నేను ఇక్కడ బ్లాక్ చేశాను అనుకోండి, 68 80 డిజిటల్ సమ్ వర్క్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాల్యూస్ కనుక అప్రాక్సిమేట్ చేసినా లేకుంటే డెసిమల్ రిపిటేషన్ ఉన్నా, రికరింగ్ అంటే మళ్ళీ రావడము. రికరింగ్ అంటే ఆ డిజిట్ మళ్ళీ రావడము. ఈ 2 చోట్ల ఎక్కడైతే మనకు అప్రాక్సిమేషన్ అనే వర్డ్ ఉన్నదో, అప్రాక్సిమేట్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడండి సార్, 0.123 0.123 దాన్ని 0.1గా అప్రాక్సిమేట్ చేసుకున్నాను. 1 2 3 డిజిటల్ సమ్ ఏమైంది? 6. 0.1 ఏమైంది? 1. ఆ 2 3 తీసేస్తే డిజిటల్ సమ్ మారింది కదా సార్. ఎప్పుడైతే అప్రాక్సిమేషన్ చేస్తామో అప్పుడు డిజిటల్ సమ్ ఉపయోగపడదు. డిజిటల్ సమ్ ఎక్కడ ఉపయోగపడదు? అప్రాక్సిమేట్ వాల్యూల దగ్గర డిజిటల్ సమ్ అనేది ఉపయోగపడనిది. ఆ రికరింగ్ డెసిమల్స్ దగ్గర కూడా డిజిటల్ సమ్ అనేది విల్ నాట్ వర్క్.
డిజిటల్ సమ్ అనేది విల్ నాట్ వర్క్. డిజిటల్ సమ్ అనేది జయరాం చెప్తున్నాడు, పునరావృత సంఖ్యల దగ్గర కానీ లేకపోతే అప్రాక్సిమేషన్ దగ్గర కానీ డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డిజిటల్ సమ్ ఎక్కడ